హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్. సో చాలా రోజులైంది కదా తెలుగు వీడియోస్ పెట్టి. సో వెరిలాగ్ సిస్టమ్ వెరిలాగ్ కోడింగ్ సిరీస్ చేస్తున్నాం. దానివల్ల తెలుగు వీడియోస్ పెట్టడం కొంచెం డిలే అవుతుంది. సారీ ఫర్ దట్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో గేట్ లెవెల్ మోడలింగ్ అనేది ఎట్లా డిజైన్ చేస్తాం, గేట్ లెవెల్లో కోడింగ్ అనేది ఎట్లా రాస్తాం అనేది క్లియర్ కట్గా చెప్పుకున్నాం. సో ఈరోజు మనం డేటా ఫ్లో మోడలింగ్. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు మనకి వేరియస్ కోడింగ్ స్టైల్స్ ఉంటాయి వెరీలాగ్లో. ఒకటి మనం ఫ్రీక్వెంట్గా ఎక్కువ యూజ్ చేసేది గేట్ లెవెల్ మోడలింగ్, డేటా ఫ్లో మోడలింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బిహేవియర్ లెవెల్ మోడలింగ్. సో ఈ త్రీ మోడలింగ్ టెక్నిక్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. అందులో మనం ఆల్రెడీ గేట్ లెవెల్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం డేటా ఫ్లో మోడలింగ్ గురించి చెప్పుకుంటున్నాం, రైట్? సో ఈ డేటా ఫ్లో మోడలింగ్ ఏంటంటే మనం గేట్ లెవెల్ మోడలింగ్లో గేట్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తాం. ఓకే, మనకు ఆల్రెడీ ఇన్బిల్ట్గా గేట్ ప్రిమిటివ్స్ ఉంటాయి. సో ఆ గేట్ ప్రిమిటివ్స్ యూజ్ చేసి మనం ఏ గేట్ కావాలనుకుంటే ఆ గేట్ని కాల్ చేసి మనం జస్ట్ కోడింగ్ మన పోర్ట్ కనెక్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది గేట్ లెవెల్ మోడలింగ్లో. అదేవిధంగా డేటా ఫ్లో మోడలింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ కోడింగ్ మోడల్. సో ఇందులో ఏంటంటే మనం ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్, గేట్స్ అనేది లీస్ట్, లైక్ ఒక చిన్న చిన్న సర్క్యూట్స్ యూజ్ డిజైన్ చేయడానికి గేట్స్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి ఇంకొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీకోడర్ లేదా ఒక ఎన్కోడర్, ఒక మల్టీప్లెక్సర్, ఇలాగ ఒక కాంబినేషనల్ సర్క్యూట్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 16:1 మల్టీప్లెక్సర్ చేయాలి. ఇలా ఒక మల్టీప్లెక్సర్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఇంకొంచెం ఎన్హాన్సర్, లైక్ అంత ఎక్కువ మనం గేట్స్ యూజ్ చేయలేము, ఎందుకంటే మన కోడ్ లెంతీ అయిపోతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇంకొక స్టెప్ ఫర్దర్ వచ్చేసి మన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కోడింగ్ వచ్చేసి డేటా ఫ్లో మోడలింగ్. సో ఈ డేటా ఫ్లో మోడలింగ్లో ఏంటంటే మనం దేన్ని బేస్ చేసుకుని కోడ్ రాస్తా ఉంటే మన రిజిస్టర్స్లో డేటా ఎట్లా ఫ్లో అవుతుంది, ఓకే, ఆ డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది, ఎలా ఫ్లో అవుతుంది, వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని రాసే కోడింగ్ వచ్చేసి డేటా ఫ్లో మోడలింగ్. సో ఈ డేటా ఫ్లో మోడలింగ్లో మనం ఏం చేస్తామంటే మనం మన నెట్కి కానీ లేదా వైర్కి కానీ వాల్యూస్ని కంటిన్యూస్గా అసైన్ చేస్తూ ఉంటాం. సో బేసికల్గా డేటా ఫ్లో మోడలింగ్లో కంటిన్యూస్ అసైన్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ కంటిన్యూస్ అసైన్మెంట్ని మనం ఎట్లా నొటేట్ చేస్తామంటే అసైన్ అనే కీవర్డ్ ద్వారా కంటిన్యూస్ అసైన్మెంట్ని నొటేట్ చేస్తాం. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే అసైన్ కీవర్డ్ ద్వారా మనం ఈ కంటిన్యూస్ అసైన్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ని నోటేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం అసైన్ వచ్చేసి ఈ వేరియబుల్ అసైన్ చేయాలనుకుంటున్నాం లేదా అవుట్, ఓకే, అండ్ అలాగే వాటితో పాటు I1 XOR I2. సో ఇట్లా మనం ఒక కోడ్ని రాసుకుంటాం అనమాట. ఎక్కువ మనం డేటా ఫ్లో మోడలింగ్లో మనం ఎలాంటి కోడ్ రాయాలన్నా సరే మనం యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి వెరీలాగ్ ఆపరేటర్స్. ఓకే, అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, అదే అర్థమెటిక్, లాజికల్, ఈక్వాలిటీ. సో వీటన్ని ఆపరేటర్స్ యూజ్ చేసి మనం మన కోడ్ని బిల్డప్ చేస్తాం డేటా ఫ్లో మోడలింగ్లో. ఓకే, సో ఈ డేటా ఫ్లో మోడలింగ్ కోడ్ మనం డిజైన్ చేయాలంటే దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే మనం నార్మల్గా ఒక లాజిక్ రాయాలనుకుంటున్నప్పుడు ఆ లాజిక్కి సరిపడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం ఫస్ట్ గుర్తుంచుకోవాలి. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఎల్హెచ్ఎస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన అసైన్, ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ మనకి అసైన్ రిజల్ట్ ఈక్వల్ టు I1 XOR I2. ఓకే, సో ఈ రిజల్ట్ అనేది మన ఎల్హెచ్ఎస్. ఓకే, I1 అండ్ I2 అనేవి వేరియబుల్స్ వచ్చేసి ఆర్హెచ్ఎస్, రైట్? సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎల్హెచ్ఎస్ అనేది ఎయిదర్ లైక్ ఎల్హెచ్, రైట్. సో ఈ ఎల్హెచ్ఎస్ అనేది ఎప్పుడూ కూడా స్కేలార్ ఆర్ వెక్టార్ నెట్ ఉండాలి, బట్ రిజిస్టర్ ఉండకూడదు. ఓకే, అది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐన్ రిజల్ట్ ఈక్వల్ టు I1 XOR I2 అని ఇచ్చాం కదా, ఈ రిజల్ట్ అనేది మనం ఎప్పుడు రిజిస్టర్ కింద మెన్షన్ చేయకూడదు, దీన్ని ఎప్పుడు వైర్ కిందే మెన్షన్ చేయాలి. ఓకే, వైర్ రిజల్ట్. ఓకే, ఎప్పుడు కూడా ఎల్హెచ్ఎస్ అనేది ఎస్ఐన్కి మనం ఏదైతే ఎల్హెచ్ఎస్ ఇస్తున్నామో అది ఎప్పుడూ కూడా వైరే ఉండాలి, ఎప్పుడు రిజిస్టర్ ఉండకూడదు. ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, అండ్ ఆర్హెచ్ఎస్ వచ్చేసి ఎయిదర్ నెట్ ఉండొచ్చు లేదా రిజిస్టర్ ఉండొచ్చు, బట్
ఎల్హెచ్ఎస్ మాత్రం ఎప్పుడూ కూడా మనకి వైరే ఉండాలి, రిజిస్టర్ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? నౌ ది క్వశ్చన్ అరైజెస్, ఎందుకు? సో ఎందుకు అనే రీజన్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఆల్రెడీ ముందు చెప్పాను నేను. కంటిన్యూస్ అసైన్మెంట్ అంటే ఏంటి? కంటిన్యూస్గా మనం ఏదో ఒక వాల్యూని అసైన్ చేస్తూ ఉంటున్నాం. ఆ అసైన్ అనే కీవర్డ్ అంటే ఏం చేస్తుంది? అసైన్ అనే కీవర్డ్ ఈ అసైన్ అనే ఒక వేరియబుల్లోకి మనం ఏదైతే ఇస్తున్నామో అది కంటిన్యూస్గా ఉంటుంది. అంటే దాని దగ్గర ఏదో ఒక వాల్యూ స్టోర్ అవ్వకూడదు, అది కంటిన్యూస్గా వాల్యూస్ని చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే అది డ్రైవ్ చేయాలి వాల్యూస్ని. ఓకే, అసైన్ రిజల్ట్, ఈ రిజల్ట్ అనేది ఎప్పుడూ కూడా వాల్యూస్ని డ్రైవ్ చేయడానికి యూజ్ చేయాలి తప్పితే మనం స్టోర్ చేయడానికి యూజ్ చేయకూడదు. సో ఈ స్టోరింగ్ అండ్ డ్రైవింగ్ అనే కాన్సెప్ట్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసు. మనం ఎప్పుడైతే డ్రైవ్ చేయాలో అప్పుడు వైర్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే ఏదన్నా వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నామో అప్పుడు రిజిస్టర్ని యూజ్ చేస్తాం. రైట్. సో ఈ డ్రైవింగ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అసైన్ రిజల్ట్. సో రిజల్ట్ అనేది ఖచ్చితంగా వైరే ఉండాలి, రిజిస్టర్ ఉండకూడదు. అర్థమైంది కదా ఎందుకు వైరే ఉండాలి, ఎందుకు రిజిస్టర్ ఉండకూడదు అనేది. సో ఒకవేళ మీకు అర్థమైతే ఫైన్, లేదా అర్థం కాకపోతే అర్థం కాలేదు అని అడగండి. లేదు మాకు ఇట్లాగే గుర్తుంచుకుంటామంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అసైన్ పక్కన ఏ వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ ఎప్పుడూ కూడా నెట్టే ఉండాలి, ఆర్ఎల్స్ వైర్, నెట్ ఆర్ వైర్ బోత్ సేమ్. సో అది మాత్రం ఎప్పుడు రిజిస్టర్ ఉండకూడదు. రీజన్ కూడా చెప్పాను, హోప్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. రైట్. సో ఇది రీజన్. సో అర్థమైంది కదా. ఎల్హెచ్ఎస్ సైన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఉన్నప్పుడు ఎల్హెచ్ఎస్ ఎప్పుడు వైరే ఉండాలి, ఆర్హెచ్ఎస్ ఈదర్ వైర్ ఉండొచ్చు ఆర్ రిజిస్టర్ ఉండొచ్చు, ఇట్స్ యువర్ విష్. రైట్. అండ్ అలాగే మనం ఈ ఎల్హెచ్ఎస్ సైన్కి ఎల్హెచ్ఎస్ దగ్గర మనం డిలేస్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. మన ఇంట్రెస్ట్ ప్రకారం మనం డిలేస్ కావాలనుకుంటే మనం వాటికి అసైన్ చేయొచ్చు. రైట్. సో చెప్పాను కదా, ఈ డేటా ఫ్లో మోడలింగ్ అంతా కూడా మనం ఎంటైర్ కోడ్ వచ్చేసి మనం ఆపరేటర్స్ని యూజ్ చేసే డిజైన్ చేస్తాం. మనకి వెరీలాగ్లో వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ మీకు సి లాంగ్వేజ్ ఫెమిలియర్ అయితే మీకు మ్యాక్సిమం ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా అక్కడ తగిలే ఉంటాయి. సేమ్ ఆ ఆపరేటర్స్ ఎలా ఉంటాయో ఇక్కడ ఆపరేటర్స్ కూడా అంతే. అండ్ వచ్చేసి నేను దీంట్లో ప్రతి ఆపరేటర్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలిసి ఉంటుంది కనుక ఎక్కువ ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చదివితే అర్థమైపోతుంది, ఆపరేటర్స్ గురించి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు. అథమెటిక్ ఆపరేటర్స్ కానీ లాజికల్ ఆపరేటర్స్ కానీ జస్ట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్లీ డిఫరెన్సెస్. ఓకే, లాజికల్ ఆపరేటర్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్. మీరు ఇక్కడ చూస్తే లాజికల్ ఆపరేటర్ వచ్చేసి 2 అండ్ సింబల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఆర్కి వచ్చేసి 2 ఆర్ సింబల్స్ ఉన్నాయి. నాట్ నెగేషన్కి వచ్చేసి ఎక్స్క్లమేటరీ సింబల్. ఓకే, సో ఇది లాజికల్ ఆపరేటర్. అండ్ అలాగే మనకి మళ్ళీ అదే అండ్ సింబల్తో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉంటాయి. సో మీరు తెలుసుకోవాల్సింది డిఫరెన్స్, అది లాజికల్ ఆపరేటరా బిట్ వైజ్ ఆపరేటరా. ఓకే, అగైన్ మీరు బిట్ వైజ్ ఆపరేటర్ చూస్తే ఇక్కడ సింగిల్ అండ్ ఉంది, అండ్ అలాగే లాజికల్కి డబుల్ అండ్ ఉంది. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ పర్లేదు, ఈజీగానే అర్థమవుతుంది, ఎందుకంటే అది 1 అండ్ ఇది 2 అండ్స్ కూడా. బట్ ఇదే బిట్ వైజ్ ఆపరేటర్ మీరు ఇక్కడ చూస్తే సింగిల్ అండ్ ఉంది కదా, ఇక్కడ మళ్ళా మీకు ఇదే సేమ్ ఆపరేటర్ మీకు ఇక్కడ రిడక్షన్ ఆపరేటర్స్లో కూడా సేమ్ సింబల్స్ ఉంటాయి. ఓకే, సింగిల్ అండ్సే ఉంటాయి. మరి ఇక్కడ ఎలా కనుక్కోవాలి? సో మనకి లైక్ ఇఫ్ యూ సీ హియర్ బిట్ వైజ్ ఆపరేటర్స్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆపరెంట్స్ 2, అంటే 2 ఆపరెంట్స్ మధ్యన ఒక ఎండ్ సింబల్ పెడితే అది బిట్ వైజ్ ఆపరేటర్. అలా కాకుండా ఒక ఆపరెండే ఉంటుంది. ఓకే, మీరు ఇప్పుడు చూస్తే రిడక్షన్ ఆపరేటర్కి నెంబర్ ఆఫ్ ఆపరెంట్స్ 1 ఉన్నాయి, అంటే ఒక ఆపరెండ్కి ముందరే. లైక్ ఇఫ్ యూ సీ హియర్ సి ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ పర్టికులర్ వేరియబుల్, అంటే ఒకే ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్కి ముందర, అంటే ఇక్కడ 2 వేరియబుల్స్ లేవు, ఒకటే వేరియబుల్ ఉంది. సో ఆ ఒక్క వేరియబుల్ ముందరే మనం పెట్టినట్టయితే అది రిడక్షన్ ఆపరేటర్. ఓకే, అలా కాకుండా మనం 2 ఆపరేటర్స్ ముందర పెట్టినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే 2 ఆపరేటర్స్ I1 I1 అండ్ I2 మీరు ఇక్కడ చూస్తే, సో ఈ I1 అండ్ I2 2 ఆపరెంట్స్కి మధ్యన ఒక అండ్ సింబల్ ఉంటే అది బిట్ వైజ్ ఆపరేటర్. అలా కాకుండా ఒక ఆపరెంట్ ముందరే కనుక మనకి ఆపరేటర్ ఎండ్ ఆపరేటర్ ఉంటే అది రిడక్షన్ ఆపరేటర్. సో అట్లా తెలుసుకోవాలి. అండ్ అలాగే మనకి రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే
మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ మనకి షిఫ్ట్ ఆపరేటర్స్. ఓకే, అగైన్ షిఫ్ట్ ఆపరేటర్స్లో మనకి లాజికల్ షిఫ్ట్ ఉంటుంది, అర్థమెటిక్ షిఫ్ట్ ఉంటుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో బేసికల్గా లాజికల్ షిఫ్ట్ అంటే ఏంటంటే మనం షిఫ్ట్ చేసినప్పుడు ఈ వేకెంట్ పొజిషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ జీరోస్తో ఫిల్ అయిపోయి ఉంటాయి. ఎయిదర్ లెఫ్ట్ షిఫ్ట్ కానీ రైట్ షిఫ్ట్ కానీ మనం షిఫ్ట్ చేసుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 టైమ్స్ షిఫ్ట్ చేస్తే ఫస్ట్ 3 బిట్స్ వేకెంట్ అయిపోతాయి కదా, ఆ 3 బిట్స్ జీరోస్తో ఫిల్ అయిపోతాయి లాజికల్ షిఫ్ట్లో. బట్ అదే అర్థమెటిక్ షిఫ్ట్కి వచ్చేసరికి మ్యాక్సిమం మనం యూజ్ చేసే బిట్ని బట్టి, అంటే మనం కనుక సైన్డ్ బిట్ యూజ్ చేసినట్టయితే అప్పుడు ఆ షిఫ్టింగ్ యొక్క జీరోస్తో బదులు మనం సైన్ బిట్ కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ అని అనుకుంటే మనం ఏని సైన్ బిట్ కింద డిజైన్ చేస్తే అప్పుడు మనం ఏ మీద అర్థమెటిక్ షిఫ్ట్ పర్ఫామ్ చేసినప్పుడు ఈ సైన్ అన్నప్పుడు మనం ఏమవుతుంది, సైన్ బిట్ అయినప్పుడు అవి జీరోస్ బదులు 1తో ఫిల్ అవుతాయి. అలా కాకుండా అన్సైన్డ్ అంటే ఆబ్వియస్గా లాజికల్ షిఫ్ట్ అర్థమెటిక్ షిఫ్ట్ రెండు సేమ్. బట్ సైన్డ్ బిట్ అయినప్పుడు అది అర్థమెటిక్ షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి సైన్డ్ బిట్ అంటే 1. ఓకే, ఈ ఎంటీ స్పేసెస్ అన్నీ కూడా 1తో ఫిల్ అవుతాయి. క్లియర్? సో ఇది షిఫ్ట్ ఆపరేటర్స్కి. సో ఈ ఆపరేటర్స్ అవి ఆల్రెడీ తెలుసు కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎక్కువ. అండ్ నెక్స్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఫ్రీక్వెంట్గా ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్ వచ్చేసి ఈక్వాలిటీ ఆపరేటర్స్. ఎందుకంటే ఈక్వాలిటీ ఆపరేటర్స్లో మీకు 2 టైప్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఆపరేటర్స్ ఉంటాయి. కేస్ ఈక్వాలిటీ ఒకటి, నార్మల్ ఈక్వాలిటీ ఒకటి. ఓకే, సో రెండు సేమ్. ఇక్కడ చూసినట్టయితే కేస్ ఈక్వాలిటీకి 2 ఈక్వల్ టు సింబల్స్ ఉంటాయి, ఈక్వాలిటీకి 2 సింబల్స్ ఉంటాయి, కేస్ ఈక్వాలిటీకి 3 ఈక్వల్ టు సింబల్స్ ఉంటాయి. సో బేసికల్గా ఈక్వాలిటీకి కేస్ ఈక్వాలిటీకి డిఫరెన్స్ ఏంటంటే ఒక 2 ఆపరెంట్స్ మధ్యలో మీరు ఈక్వల్ టు ఆపరేటర్ పెట్టినప్పుడు మీరు 4 కైండ్స్ ఆఫ్ అవుట్పుట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, జీ అవ్వచ్చు. ఓకే, సో ఈ 4గిట్లో దేన్నన్నా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక జీరోని ఈక్వలా కాదా అనుకున్నప్పుడు 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆబ్వియస్గా మీ అవుట్పుట్ 1 అవుతుంది. ఓకే, 1 అండ్ 0ని ఈక్వల్ చేశారంటే అవుట్పుట్ 0 అవుతుంది. ఎందుకంటే 1 0 ఈక్వల్ కాదు కాబట్టి, ఫాల్స్ కాబట్టి అవుట్పుట్ 0 అవుతుంది. అలా కాకుండా 1ని ఎక్స్ని మీరు ఈక్వల్ టు చేసినప్పుడు ఎక్స్ అంటే అన్నోన్ నెంబర్. సో అన్నోన్ నెంబర్ అయినప్పుడు ఆ ఎక్స్ ప్లేస్లో ఏదర్ 0 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు. సో ఆబ్వియస్గా అవుట్పుట్ ఎక్స్ అవుతుంది. ఓకే, అండ్ అలాగే ఎక్స్ 1ని జీని చేసినప్పుడు కూడా సేమ్. 1 జీ కనుక, జీ హై ఇంపిడెన్స్ కనుక ఏదో గ్రౌండెడ్ అవ్వచ్చు లేదా హై ఇంపిడెన్స్ వాల్యూ అవ్వచ్చు కనుక అది కూడా మనకు అవుట్పుట్ జీ అవుతుంది. ఓకే, ఇలాగా మనం ఈక్వాలిటీ ఆపరేటర్ని ఒక 2 ఆపరెంట్స్ మధ్యన యూజ్ చేసినప్పుడు మీరు ఈ 4 కైండ్స్ ఆఫ్ అవుట్పుట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 0, 1, ఎక్స్, జీ. బట్ అదే కాన్సెప్ట్ మనం కేస్ ఈక్వాలిటీకి వచ్చేసరికి మనం ఒక 2 ఆపరెంట్స్ మధ్యన ఈ కేస్ ఈక్వాలిటీ కనుక పెడితే మనం ఓన్లీ 2 అవుట్పుట్స్ని ఎక్స్పెక్ట్ చేయండి. ఏంటి అంటే 1 అండ్ 0. అదేంటి మరి ఎక్స్ అండ్ జీ వస్తే, అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ ఈక్వాలిటీలో 1ని ఎక్స్ని కంపేర్ చేసుకుంటే అది ఎక్స్ అనేది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు కనుక సో అవుట్పుట్ ఎక్స్ అయిపోతుందని చెప్పాను ఈక్వాలిటీలో. బట్ కేస్ ఈక్వాలిటీలో ఏం చేస్తుందంటే 1 ఎక్స్ అనే దాన్ని కూడా ఒక నెంబర్ లేదా ఒక వేరియబుల్ కింద తీసుకుంటుంది. సో ఎక్స్ అనేది ఒక వాల్యూ కింద కన్సిడర్ చేసేస్తుంది. సో 1 ఎక్స్ కంపేర్ అవ్వట్లేదు. సో ఆబ్వియస్గా అవుట్పుట్ 0 ఇస్తుంది. ఎక్స్ ఓకే కంపేర్ అవుతుంది, ఎక్స్ అండ్ ఎక్స్. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది. ఓకే, ఇటువైపు ఎక్స్ అండ్ ఇటువైపు ఎక్స్ అండ్. సో ఆబ్వియస్గా అవుట్పుట్ 1 వచ్చేస్తుంది. ఓకే, అలాగా ఆ ఎక్స్ అండ్ జీని కూడా ఒక వేరియబుల్ కింద తీసేసుకుంటుంది అది. సో కేస్ ఈక్వాలిటీలో ఓన్లీ 2 కైండ్స్ ఆఫ్ అవుట్పుట్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 1 0 బికాజ్ ఎక్స్ని కంపేర్ చేసేస్తుంది, జీని కంపేర్ చేసేస్తుంది అది. రైట్? సో ఇది ఇంపార్టెంట్. కేస్ ఈక్వాలిటీ అండ్ ఈక్వాలిటీ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో. రైట్? అండ్ దెన్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినాయి. షిఫ్ట్ ఆపరేటర్స్ కూడా ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమెటిక్ షిఫ్ట్ అయితే ఎలా ఉంటుంది, లాజికల్ షిఫ్ట్ అయితే ఎలా ఉంటుంది. రైట్? అండ్ దెన్ రిడక్షన్ ఆపరేటర్స్ చెప్పాను కదా, రిడక్షన్ ఆపరేటర్స్కి అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 ఆపరెంట్స్ మధ్యన ఉంటే అది బిట్ వైజ్, 1 ఆపరెంట్కి మధ్యన అండ్ 1 ఆపరెంట్ సింబల్కి ముందర అండ్ సింబల్ ఉంటే అది రిడక్షన్. ఓకే, అండ్ అలాగే ఇంకొక థింగ్ ఏంటంటే మీరు బిట్ వైజ్ ఆపరేటర్ని ఒక 2 ఆపరెంట్స్ మధ్యన ఎక్స్పెక్ట్ చేసిన
ఆపరెంట్స్ మధ్య చేసినప్పుడు అవుట్పుట్ వచ్చేసి 4 బిట్స్ అవుతాయి. ఎయిదర్ 4 బిట్స్, మీరు ఎన్ని బిట్స్తో కంపేర్ చేస్తే అన్ని బిట్స్ అవుట్పుట్ వస్తుంది. బట్ రిడక్షన్ అలా కాదు, మీరు ఎన్ని బిట్స్తో ఎండ్ చేసినా సరే అవి ఇంటర్నల్గా ఎండ్ ఆపరేషన్ జరిగి మీకు ఫైనల్ అవుట్పుట్ ఎయిదర్ 0 ఆర్ 1 ఆర్ ఎక్స్ఆర్ 0, ఓన్లీ ఒక బిట్ మాత్రమే వస్తుంది. ఓకే, అది రిడక్షన్ ఆపరేటర్ అంటే. నెక్స్ట్ అండ్ మిగతావన్నీ చెప్పాను కదా, మిగతావన్నీ మ్యాక్సిమం మీరు సిలోని లేదా వేరే ఏ లాంగ్వేజ్లోనో చూసుంటారు. సో ఎక్కువ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది కండిషనల్ ఆపరేటర్ గురించి. ఎందుకంటే మ్యాక్సిమం మీరు రాసే పెద్ద పెద్ద లాజిక్ అన్నీ కూడా ఒక సింగిల్ లైన్లో మనం కండిషనల్ ఆపరేటర్ ద్వారా రాయొచ్చు. సో కండిషనల్ ఆపరేటర్ గురించి తెలుసుకోవాలి. కండిషనల్ ఆపరేటర్ ఎలా ఉంటుందంటే, రిజల్ట్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ క్వశ్చన్ మార్క్ ట్రూ ఎక్స్ప్రెషన్ ఆర్ ఫాల్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, అంటే ఇది మనం ఎలా చేస్తామంటే సమ్ అసైన్, ఓకే, సమ్ రిజల్ట్ ఈక్వల్ టు, రైట్, ఇది మన ఎక్స్ప్రెషన్ ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే, 1 0. సో దాని అర్థం ఏంటి, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సమ్ 4 tick b 1 1 1 1. ఓకే, అండ్ బి ఈక్వల్ టు 4 tick b 0 0 1 0. సో ఇది 1 1 1 1 0 0 0. సో ఇది ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ నాట్ అనేది నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. సో ఏ గ్రేటర్ దాన్ బి కనుక ట్రూ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 ప్లేస్లో నేను ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఎయిదర్ లేదా TRUE ట్రూ అని ఇచ్చుకోవచ్చు, ఫాల్స్. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఇది ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ ఎక్స్ప్రెషన్ అంటే కాలన్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ఇది ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఆబ్వియస్గా ఏ ఈజ్ హియర్ గ్రేటర్ దాన్ బి. సో ఆబ్వియస్గా 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది కనుక అంటే ఏ గ్రేటర్ దాన్ బి కనుక ఫాల్స్ అయితే అప్పుడు ఫాల్స్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇలాగా మనం కండిషనల్ ఆపరేటర్ని డిజైన్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఇంకా ఆపరేటర్స్ ఉన్నాయి లైక్ కంకాటినేషన్ ఆపరేటర్స్. ఓకే, సమ్ గ్రూప్ ఆఫ్ ఆపరేటర్స్ని కంబైన్ చేయడానికి మనం కంకాటినేషన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. రెప్లికేషన్ అంటే ఒకే కైండ్ ఆఫ్ ఆపరేషన్ని మనం 2-3 టైమ్స్ రిపీట్ చేయాలనుకున్నా లేదా ఒకే వాల్యూని మనం 2-3 టైమ్స్ రిపీట్ చేయాలనుకున్నా అప్పుడు యూజ్ చేసేది రెప్లికేషన్ ఆపరేటర్. ఓకే, సో ఇవన్నీ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ గురించి మీకు ఏమన్నా పర్టికులర్గా వీడియో కావాలి అనుకుంటే మీరు నాకు కమెంట్ బాక్స్లో పింక్ చేస్తే నేను వీడియో చేస్తాను. లేదు మాకు దాని గురించి అవసరం లేదు, బిహేవియర్లోకి వెళ్ళిపోండి అనుకుంటా, ఐ జస్ట్ గో ఫర్ బిహేవియర్ లెవెల్ మోడలింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, రైట్. అండ్ చెప్పాను కదా, మనం కంటిన్యూస్ అసైన్మెంట్లో డిలేస్ని మనకు కావాలనుకుంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ డిలేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ మనకి మన క్లాక్, ఓకే, మనం డిజైన్ చేసేవన్నీ కూడా సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి వచ్చేసరికి క్లాక్ డిజైనింగ్ ఉంటుంది. సో క్లాక్ డిజైనింగ్ వచ్చినప్పుడు మనకి డిలేస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ మనం కంటిన్యూస్ అసైన్మెంట్లో డిలేస్ అనేవి 3 కైండ్స్ ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం చెప్పాను కదా ఏ రకమైన డిలే అన్నా ఇవ్వచ్చు. బట్ కంటిన్యూస్ అసైన్మెంట్లో అయితే 3 టైప్స్ ఆఫ్ డిలేస్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ అసైన్మెంట్ డిలే. సో రెగ్యులర్ అసైన్మెంట్ డిలే అంటే జస్ట్ అసైన్కి అండ్ మన అసైన్ రిజల్ట్ ముందర లైక్ LHSకి ముందర మనం మన డిలే ఎంత డిలే అయితే ఇచ్చుకుంటాం. #5 అంటే 5 క్లాక్ టైమ్ యూనిట్స్, 5 క్లాక్ సైకిల్స్ అనేది మనకి డిలే వచ్చి దాని తర్వాత మన ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది రెగ్యులర్ అసైన్మెంట్ డిలే. దీన్ని మనం వేరేలా కూడా ఇవ్వచ్చు, అది ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్ డిలే అంటాం. ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్ డిలే అంటే అర్థం ఏంటంటే మనం ఇక్కడ వైర్ #5 అంటే డైరెక్ట్ మనం డిలేని వైర్ దగ్గర ఇచ్చేస్తున్నాం. మళ్ళీ అసైన్ అనే కీవర్డ్ యూజ్ చేయక్కర్లేకుండా డైరెక్ట్ వైర్ #5 అంటే ఈ 2 స్టేట్మెంట్స్ని కలిపి ఇచ్చేస్తున్నాం. ఇలా కూడా ఇవ్వచ్చు డిలే. ఓకే, ఎందుకంటే మీరు కొన్ని కోడ్స్ చూసినప్పుడు కొన్ని డిలేస్ ఇలా ఉంటాయి. కొంతమంది కోడింగ్ రాసినప్పుడు ఇలా ఇస్తారు, కొంతమంది ఇలా ఇస్తారు. సో మీకు ఇంటర్వ్యూస్లో ఇది తప్ప కరెక్టా అని అడుగుతారు. సో బేసికల్గా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డిలేని మనం నొటేట్ చేసే విధానం. ఓకే, ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్ డిలే. అండ్
నెట్ డిక్లరేషన్ డిలే. అంటే డైరెక్ట్గా మనం నెట్ డిక్లేర్ చేసినప్పుడు అక్కడే డిక్లేర్ చేసేస్తాం డిలేని. ఓకే, ఇలాగా మనకి 3 టైప్స్ ఆఫ్ డిలేస్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ అసైన్మెంట్ డిలే, ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్ డిలే అండ్ నెట్ డిక్లరేషన్ డిలే. ఓకే, ఈ 3 కూడా మనం ఓన్లీ మనం డేటా ఫ్లో మోడలింగ్ లో మాత్రమే యూజ్ చేస్తాం ఈ కైండ్స్ ఆఫ్ డిలేస్ని. ఓకే, వై ఇస్ ఇట్? బికాస్ బిహేవియర్ లెవెల్ మోడలింగ్లో మనకి ఇంకొక మెథడ్ ఉంటుంది డిలేని చేయడానికి. బట్ ఆబ్వియస్గా సేమ్ రెగ్యులర్ అసైన్మెంట్ డిలే టైప్లోనే ఉంటుంది. బట్ మనం బిహేవియర్ లెవెల్ మోడలింగ్ అసైన్ అనే కీవర్డ్ యూజ్ చేయం. మనం అసైన్ అనే కీవర్డ్ ఓన్లీ డేటా ఫ్లో మోడలింగ్లో డిజైన్ చేయాలనుకుంటేనే యూజ్ చేస్తాం. ఓకే, ఎలా అయితే గేట్స్ని గేట్ లెవెల్ మోడలింగ్లో డిజైన్ చేయడానికి యూజ్ చేస్తామో అలాగే మనం అసైన్ కీవర్డ్ యూజ్ చేస్తామంటే ఆబ్వియస్గా మనం ఆపరేటర్స్ని యూజ్ చేసి మన కోడింగ్ని డిజైన్ చేయాల్సి వస్తుంది. రైట్? సో ఇది డేటా ఫ్లో మోడలింగ్ గురించి. అండ్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి బిహేవియర్ లెవెల్ మోడలింగ్ అండ్ ఆల్సో చాలామంది బ్లాకింగ్ అండ్ అన్బ్లాకింగ్ అసైన్మెంట్స్ మీద ఒక వీడియో చేయమంటున్నారు తెలుగులో. ఎస్, ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ ఇన్ ద అప్కమింగ్ వీడియో. ప్లీజ్ స్టే ఫర్ దాట్ అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ ఆల్సో షేర్ దిస్ టు ఆల్ ద VLSI aspirants. That is all. Thank you.